దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి ప్రత్యేకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు మనందరికి ఇస్తున్న జీవము కలిగిన దేవుని వాక్కు కీర్తన గ్రంథము 118వ కీర్తన 5వ వచనంలో ఒక మాట భక్తుడు రాస్తూ ఉన్నారు. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క ఇరుకులో, ఒక్కొక్క ఇబ్బందులు, ఒక్కొక్క సమస్యలు, శోధనలో ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అయితే వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవే ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభువు సమస్తం ఎరిగిన దేవుడు. ఇరుకులో ఉండి నువ్వు దేవునికి మొరపెడుతున్నావు. విశాలతలో ప్రభువు నీకు జవాబు ఇవ్వబోతున్నారు. నమ్మి విశ్వసించు, ప్రార్థించు. దేవుని గొప్ప కార్యాలను నువ్వు చూసి దేవుని నామమును మహిమపరచు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.